గతించిన ఆదివారము బాప్తిసమిచ్చే యోహాను కొరకు కొన్ని సంగతులను మనము నేర్చుకున్నాం. ఇవాళ యోహాను సువార్త 11వ అధ్యాయములో ఉన్న లాజరు, ఈ లాజరు అనే పేరు ఈ యోహాను సువార్త 11వ అధ్యాయములోను, లూకాసు సువార్త 16వ అధ్యాయములోను బైబిల్ గ్రంథములో లాజరు అని కనబడుతూ ఉంది. లూకాసు సువార్తలో ఉన్న లాజరు దరిద్రుడైన లాజరు, ధనవంతుడు లాజరు కథను చెప్తూ లాజరు దరిద్రుడు అని చెప్పి దేవుడు ఒక వర్తమానం చెప్పారు. మరి యోహాను సువార్తలో ఉన్న ఈ 11వ అధ్యాయములో కనబడుతున్న ఈ లాజరు బేతనియా లాజరు. స్నేహితులారా, ఈ బేతనియా లాజరు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవ సహాయము. లాజరు అనే పేరుకు అర్థము దేవ సహాయము అని అర్థం. గనుక ఈ బేతనియాలో ఉన్న లాజరు మార్తా మరియలు యొక్క సహోదరుడు. వీళ్ళు గ్రామము బేతనియా గ్రామము. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథములో బేతనియా గ్రామానికి 11 సార్లు వచ్చారు. ఈ బేతనియా గ్రామములో ఉన్న ఈ మార్తా మరియా లాజరు అనే కుటుంబము ప్రభువును చేర్చుకునే ఒక మంచి కుటుంబం. అయితే లాజరు రోగముతో ఉన్నాడు. లాజరుకు రోగం వచ్చింది. లాజరుకు రోగం వచ్చిందని ప్రభు కట వర్తమానం పంపారు. ఏం పంపారు? వర్తమానం పంపారు. స్నేహితులారా, ఏమని పంపారు అంటే, యేసయ్యా క్రీస్తేసయ్యా మేము చాలా చిన్నవారము, యేసయ్యా క్రీస్తేసయ్యా మేము చాలా చిన్నవారము, మేము చాలా చిన్నవారము, మాకు సాయమెవ్వరు లేరయ్యా, మేము చాలా చిన్నవారము, మాకు సాయమెవ్వరు లేరయ్యా, యేసయ్యా క్రీస్తేసయ్యా కానయానో ఊరిలో కడుపెండ్లి సమయ మందున, కానయానో కడుపెండ్లి సమయ మందున నీ ధరికి కబురు పంపితి, మాదరికి రాక పోతివి, నీ ధరికి కబురు పంపితి, మాదరికి రాక పోతివి, పడరాని పాట్లో పడితిమి, కడుమందులెన్నో వేస్తిమి, పడరాని పాట్లో పడితిమి, కడుమందులెన్నో వేస్తిమి, యేసయ్యా క్రీస్తేసయ్యా మేము చాలా చిన్నవారము. మార్తా మరియలు
కానా అనే ఊరిలో వివాహము జరుగుతూ ఉంది. ఈ కానా అనే ఊరిలో యేసు ప్రభువారు వివాహము యొద్ద ఉన్నారు. ఈ వివాహము యొద్ద ఉన్నప్పుడట ఆయనకు వర్తమానం పంపారు. ఏమని పంపారంటే, లాజరు రోగముతో ఉన్నాడు, నువ్వు త్వరగా రావాలి యేసు ప్రభువా అని చెప్పి వర్తమానం పంపారు. వర్తమానం పంపొచ్చు లాజరుతో పడరాని పాటలు పడ్డారు, కడుమందులు ఎన్నో వేశారు. ఎన్ని పాటలు పడినా, ఎన్ని మందులు వేసినా ప్రయోజనము లేకపోయినది లాజరు విషయములో. ఇప్పుడు ఈ మార్తా మరియలైన వారు, యేసు ప్రభువా నీకు వర్తమానం పంపాము, కబురు పంపాము, నువ్వు రాలేదు అన్నారు. సరే, దేవుని వాక్యములో ఆయనకు వర్తమానం పంపినబడట యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనములో, అతడు రోగి ఉన్నాడని యేసు విని తాను ఉన్న చోటుని 2 దినములుండిపోయెను. వర్తమానం వచ్చింది. లాజరుకు రోగముతో ఉన్నాడు అని చెప్పి వర్తమానం వచ్చింది. తాను ఉన్న చోటునే 2 రోజులు ఉండిపోయాడంట. దేవుని ప్రియులారా, మరి 11వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 17వ వచనములో కూడా యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెను. ఇప్పుడు సమాధి యొద్దకు వచ్చేటప్పటికి యేసు ప్రభువారు, లేదా బేతనియా గ్రామానికి వచ్చేటప్పటికి యేసు ప్రభువారికట 4 రోజులు అయ్యింది. ఈ 4 రోజులు గడిచిపోయింది. ఈ 4 రోజులు గడిచేటప్పటికీ లాజరు ఏమయ్యాడు అంటే 13వ వచనములో యేసు ప్రభు అంటున్నాడు, యేసు అతన్ని మరణమున గూర్చి ఆ మాట చెప్పిన గాని విశ్రాంతిని గూర్చి అని చెప్పుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయెను. ఈ మాట ఎవరు చెప్పారు యేసు ప్రభువారికి? ఈ మాట యేసు ప్రభువారికి ఎవరునూ చెప్పలేదు. కానీ యేసు ప్రభువారికి తెలుసు లాజరు చనిపోతాడు అని. తాను రోగముతో చనిపోయే సమయం వచ్చిందని యేసు ప్రభువారికి తెలుసు. గనుక ఆయన శిష్యులతో అంటున్నాడు, అయ్యా లాజరు చనిపోయాడు, మీరు నమ్మిన ఎడలా అని చెప్పి మాట్లాడుతూ అంతనితో అంటున్నాడు, మనం వెళ్ళాలి, బేతనియా గ్రామానికి వెళ్ళాలి, లాజరు చనిపోయాడు అని చెప్పాడు. దిదుమాన తోమ అన్నాడు, అయ్యా చనిపోయిన వాడు చనిపోయాడు కానీ అతనితో కూడా మనమును చనిపోదుమా అని అడిగాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం వృత్తాంతము చెబుతూ ఉన్నాను. సమాధి యొద్ద జరిగిన 5 అద్భుత కార్యాలు చెప్పాలని ఇవాళ ఈ సందేశాన్ని నేను తీసుకున్నాను. ముందు కొంచెం వృత్తాంతం చెబుతూ ఉన్నాను. స్నేహితులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామానికి వచ్చారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 20 నుంచి మనం చూస్తే, మార్త యేసు వచ్చాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో సరిగా చదవాలి, నీవు ఇక్కడ ఉన్న ఎడలా ఏమందమ్మా? అందరూ చెప్పండి, ఏమంది?
యేసు ప్రభు వారు బేతనియాకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు మార్త వచ్చింది. మార్త వచ్చి అంటుంది, యేసు ప్రభువా, నీవిక్క ఉన్న ఎడలా చావకుండేనో, నా సహోదరుడు చావకుండెను. సరే, ఈ మా మాట అన్నది మంచిది. 32వ వచనాన్ని కూడా చూడండి. అంతట మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు. ఏమంటుంది మా? యేసయ్యా, క్రీస్తేసయ్యా, నీవుంటే లాజరు చావడు. యేసయ్యా, క్రీస్తేసయ్యా, నీవుంటే లాజరు చావడు. జీవమా మా దైవమా, చేదోడు కాలము చేసెను. జీవమా మా దైవమా, చేదోడు కాలము చేసెను. దీనబంధు యేసయ్యా, మా దిక్కు నీవే యేసయ్యా. దీనబంధు యేసయ్యా, మా దిక్కు నీవే. ఇందు దిక్కు నీవిగా, పరమందు దిక్కు నీవిగా. ఇందు దిక్కు నీవిగా, పరమందు దిక్కు నీవిగా. యేసయ్యా, క్రీస్తేసయ్యా, మేము చాలా చిన్నవారము. ఆమంటుంది, యేసయ్యా, నీవిక్కడ ఉన్న ఎడలా లాజరు చనిపోకుండును. నీవు జీవము మా దైవము అని మాకు తెలుసు. మాకు దిక్కు నీవే కదా. ఈ లోకమందు దిక్కు నీవే, పరలోకమందు దిక్కు నీవే. మాకెవరూ దిక్కు లేరు ప్రభువా అని చెప్పి మార్త మరిలైన వారు యేసు ప్రభువాను అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీవు ఇక్కడ ఉన్న ఎడల లాజరు చనిపోకుండా ఉండును అని చెప్పి. దేవుని బిడ్డలారా, ఏదైనా మనం ఆపవచ్చేమో కానీ మరణాన్ని ఆపలేము. దేనినైనా మనం ఆపవచ్చేమో కానీ మరణాన్ని మనం ఆపలేము. మరణము యెహోవా వశమై ఉన్నది. గనుక ఇప్పుడు ఈ మాట అన్నప్పుడట యేసుక్రీస్తు ప్రభువారి వాక్యములో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. యేసు మరలా తనతో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చాను. ఆగండుప్పుడు ఇప్పుడు 35వ వచనాన్ని చదువుదాం. యేసు కన్నీరు విడుచొచ్చు. ఇప్పుడు సమాధి యొద్దకు వచ్చి యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంట? కన్నీరు విడుస్తూ ఉన్నారంట. చెప్పండి, ఏ విడుస్తూ ఉన్నారు? కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎక్కడికొచ్చి? ఆ సమాధి వద్దకు వచ్చి. అయితే 33వ వచనాన్ని ఒకసారి చూద్దామా. యేసు ఆమె ఏడ్చుచు, ఆమెతో వచ్చుచున్న యూదులు కూడా ఏడుస్తున్నారంట. సమాధి దగ్గర అందరూ ఏడుస్తున్నారంట. సమాధి యొద్ద అందరూ ఏడుస్తున్నారంట. యేసు ప్రభువారు అంటున్నారు, ఏడ్వబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మా. ఏడ్వబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ. మీ తమ్ముడైన
లాజరు నేను లేపుకొస్తా ఇప్పుడే, మీ తమ్ముడైన లాజరు నేను లేపుకొస్తా ఇప్పుడే. పరుగు పరుగును యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను, పరుగు పరుగును సమాధి యొద్దకు వెళ్ళెను, సమాధి యొద్దకు వెళ్ళెను, సమాధి చుట్టూ తిరిగెను, సమాధి యొద్దకు వెళ్ళెను, సమాధి చుట్టూ తిరిగెను. యేసయ్య క్రీస్తేసయ్య మేము చాలా చిన్నవారము. ఏడుస్తున్న మార్తా మరియల దగ్గరకు వచ్చాడు. ఏడుస్తున్న మార్తా మరియలతో అంటున్నాడు, మార్తా మార్తా మరియా, ఏడవవద్దు, మీరు దుఃఖించవద్దు, మీ తమ్ముడైన లాజరు నేను ఇప్పుడే లేపుతాను అని చెప్పి సమాధి యొద్దకు వచ్చాడు యేసు ప్రభువారు. సమాధి యొద్దకు వచ్చి సమాధి యొద్ద కన్నీరు కారుస్తున్నాడు యేసు ప్రభువారు. దేవుని ప్రియులారా, ఈ సమాధి యొద్దకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభువే సమాధి యొద్ద 5 అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు అవే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుంచి మనం చూస్తే మొదటిగా యేసు ప్రభువారు సమాధి యొద్దకు వచ్చి అన్న మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలు చూద్దాం. యేసు మరలా తనలో తాను మూలుగొచ్చు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గృహ, ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయుడు. మొదటి మాట, సమాధికి అడ్డుగా ఒక రాయి ఉంది. సమాధిలో ఉన్న లాజరు ప్రభువుకు కనబడడం లేదు, ప్రభు లాజరుకు కనబడటం లేదు. సమాధికి ఏం అడ్డుగా ఉందంటే ఒక రాయి అడ్డుగా ఉంది, చాలా పెద్ద రాయి. ప్రభు అంటున్నాడు, ఆ రాయి తీసివేయుడి అన్నాడు. దేవుని పిల్లారా, ఇవాళ విశ్వాసులకును మనకును దేవునికి ఒక అడ్డుగా ఒక బండ నిలవబడుతోంది. ఏంటా అడ్డు అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరకుండునట్లు ఆయన చెవుల మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుని కడ్డుమగా ఉన్నవి, మీ పాపములు మీ దేవుని ముఖాన్ని. ఇప్పుడు మనకి దేవుని కొడ్డుగా ఏమున్నాయంటే దోషము, పాపము. లాజరుకు దేవుని కొడ్డుగా ఉన్నది రాయి, పెద్ద రాయి లేదా బండడ్డుగా ఉంది. ఇవాళ దేవుని ముఖం మనకి కనబడకుండా, మన ముఖము దేవునికి కనబడకుండా అడ్డుగా ఉన్నది ఏంటంటే మన పాపములు, మన దోషములు. లాజరు సమాధి గడ్డుగా ఉన్న రాయును వారు ఎలాగ తీసివేసుకున్నారో, దేవునికి నీకు అడ్డుగా ఉన్న నీ పాప దోషములను నీవు తీసుకున్న ఎడలా నీ ముఖము దేవునికి కనబడును, దేవుని ముఖమును నీవు చూడగలవని నువ్వు గుర్తించవలసిన వారవై ఉన్నావు. మొదటిది ఏంటంటే సమాధికున్న రాయును వారు తొలగించిరి. సమాధి కడ్డుగా ఉన్న రాయును వారు తీసివేసిరి. ఇవాళ దేవుని పిల్లలైన మనకును మన దేవునికి ఒక అడ్డు ఉన్నది. అడ్డేమిటంటే
నీ పాపము, నీ దోషము, నీ దేవుని ముఖము నీకు కనబడకుండా అడ్డుగా ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఈ పాపమనే రాతిని నీవు తీసివేసుకున్నాను. ఈ పాపమనే దోషమును నీవు తీసుకుంటేనంట నీవు దేవునికి కనబడగలవు, దేవుని ముఖము నీకు కనబడగలదని నువ్వు గ్రహించువాడు. మంచిది. దేవుని పిల్లారా, సమాధి కడ్డుగా ఉన్న రాయి తీసివేశారు. రాయి తీసివేసిన తర్వాత ప్రభువు చేసిన రెండో కార్యం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన లాగున చెప్పి ఏమన్నాడు? లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు యేసు ప్రభువారు. రాయి తీసివేశారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, లాజరు, ఓ లాజరు, అధమరచి నిద్రపోతివా? లాజరు, ఓ లాజరు, అధమరచి నిద్రపోతివా? లాజరు అంటున్నాడు, ఈ పాపకారు జనులంతా నన్ను పాతి పెట్టిరేసయ్యా, ఈ దోషకారి జనులంతా నన్ను దాచిపెట్టి రేసయ్యా. ఏసయ్యా, క్రీస్తేసయ్యా, నేను చాలా చిన్నవాడను. లరా, లాజరు బయటికి రా అని ప్రభు పిలుస్తూ ఉంటే ఈ లాజరు అంటున్నాడట, అయ్యా, ఈ పాపకారు జనుడు నన్ను పాతి పెట్టారు, ఈ సమాధిలో నన్ను పాతి పెట్టారు, ఈ దోషకారి జనుడు నన్ను దాచిపెట్టారయ్యా అన్నాడట. దేవుని పిల్లారా, సమాధి దగ్గర యేసు ప్రభు చేసిన రెండో కార్యం ఏంటంటే లాజరును మృతులలో నుంచి లేపాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ వచనముల మాటను మనం చూడగలం. యోహాను సువార్త 12:17 వచనము. అమ్మా, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి లేపాడు. మృతులలో నుండి లేపాడు. స్నేహితులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే మన అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారమట. ఒక పూర్వం ప్రభువులో లేకమునుపు, ప్రభు దగ్గరకు రాకమునుపు మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం కూడా ఒక రోజు చనిపోయామంట. కానీ అక్కడ ఒక మాట ఉంది, చదవండి. ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. ఇవాళ పాపములో చనిపోయిన మరణను, శాపములో చనిపోయిన మరణను, అపరాధములుగా ఉన్న చనిపోయిన మరణను ప్రభు అట బ్రతికించెను. క్రీస్తు యేసు నామములో ఎవరు బాప్తిసం పొందిన వారి ఉన్నారు, వారి పాపములో చనిపోయి క్రీస్తులో బ్రతికిన వారి ఉన్నారని మనం గ్రహించుకొనవలసిన వారం. దేవుని పిల్లారా, మొదటిది రాయిని తొలగించాడు. దేవుని బిడ్డలమైన మనము అడ్డుగా ఉన్న రాయిని దేవుడు తొలగించాడు. మనకు మన దేవునికి ఉన్న అడ్డుగా ఉన్న పాపాలను తొలగించుకొనవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మృతులలో నుంచి లాజరును లేపాడు, మరణము నుంచి లాజరును లేపాడు, సమాధిలో నుంచి లాజరును లేపాడు. దేవుని ప్రియులారా, దేవుడు మరణనట పాప మరణములో నుంచి, అపరాధ మరణములో నుంచి, శాప మరణములో నుంచి దేవుడు క్రీస్తులో మరణను కూడా బ్రతికించిన వాడై ఉన్నాడు.
లాజరుకు మనకు ఉన్న పోలికలు చూస్తూ ఉన్నాం. ఇక మూడోది ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. యేసు మరలా మూలుగుచు సమాధి యొద్దకొచ్చెను. అది ఒక గృహ. ఇప్పుడు లాజరు గృహలో ఉన్నాడు. గృహల తెలుసా మీకు? పూర్వం కొందరిని జైల్లో పెడితే గృహలో దాచేవారు. గృహ అంటే చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడంటే చీకటిలో ఉన్నాడు. సమాధి లోన గృహ ఉంది. ఆ గృహకు ఒక రాయొడ్డుగా ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపు వేసేస్తే ఆ ఇల్లంతా ఏమైపోద్ది? చీకటైపోద్ది. అలాగ లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధిని చేయడానికి తీసుకొని వచ్చి ఒక చీకటి గల గృహలో ఉంచారు. ఉంచిన తర్వాత రాయినడ్డు పెట్టేశారు. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడంటే చీకటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. దేవుని పిల్లారా, చీకటంటేనే పాపము, చీకటంటేనే శాపము, చీకటంటేనే లోకము. దేవుని వాక్యములు అంటున్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 26:18. వారు చీకటిలో నుండి, బాగా విన్నాను, మనం ప్రభువులో రాకముందు మనం కూడా ఎక్కడున్నామంటే పాపపు చీకటిలో ఉన్నాం. లాజరు సమాధిలో చీకటిలో ఉన్నాడు. మనం ప్రభువులో రాకముందంట, ప్రభువు దగ్గరకు రాకముందంట, ప్రభువుని ఎరగక ముందంట మనం ఎక్కడున్నామంటే పాపమనే చీకటిలో, లోకమనే చీకటిలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఏ వెలుగు చూద్దామా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. ఒకప్పుడు నీవు నేను లాజరు సమాధిలో చీకటిలో ఉన్నట్టుగా నీవు నేను కూడా పాపపు చీకటిలో ఉన్నాము, లోకపు చీకటిలో ఉన్నాము, లోకపు అంధకారములో ఉన్నాము. ప్రభు తన కృపను బట్టి, ప్రభు తన ప్రేమను బట్టి నిన్ను చీకటిలో నుంచట ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఇప్పుడు లాజరు చీకటిలోంచి బయటకు వచ్చాడు. లాజరు బయటికి రా అని పిలవగానే చీకటిలో నుంచి, చీకటి గృహలో నుంచి, చీకటి గల సమాధిలోంచి లాజరు ఎలాగ వెలుగులోనికి వచ్చాడో మనము కూడా పాపమనే చీకటిలో నుంచి, లోకమనే చీకటిలో నుంచి, అంధకారమనే చీకటిలో నుంచి క్రీస్తు అనే వెలుగులోనికి వచ్చాము. దేవుని పిల్లారా, చీకటిని తొలగించాడు లాజరు జీవితంలో. యేసు ప్రభువారే చీకటిని తొలగించి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు లాజరును. రాయిని తొలగించాడు, మరణాన్ని తొలగించాడు యేసు ప్రభువారు లాజరు జీవితంలో. మరణను కూడా పాపపు చీకటి నుంచి, అంధకార చీకటి నుంచి దేవుడు మరణను కూడా బయటకు తీసుకొని వచ్చి క్రీస్తు అని ఆశ్చర్యకరమైన వెలుగులో ఉంచాడు. మన వెలుగు సంబంధలమే కానీ చీకటి సంబంధము కాము.
ఇవాళ కొందరు వివాహాలు కూడా పెద్ద పెద్ద సేవకులయ్యుండి వివాహాలు కూడా చీకటిలో చేసుకుంటున్నారు. ఆ సేవకులు చీకటి సంబంధులా? మనము వెలుగు సంబంధులము. 6 దాటిన తర్వాత ఏ శుభకార్యము చేయకూడదు. సాయంకాలము 6 దాటిన తర్వాత ఏ సమాధి కార్యక్రమం చేయకూడదు, ఏ గృహప్రవేశం చేయకూడదు. ఎందుకంటే మనము చీకటి వారము కాము, వెలుగు సంబంధులము. వెలుగులోనే చేసుకునాలి తప్ప చీకటిలో మనం చేసుకొనకూడదు. దేవుని ప్రియులారా, దేవుని వాక్యములో లాజరును దేవుడు చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు మనలను పాపమని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇక లాజరుకు మరొక విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, యేసు రాయి తీసివేయుడి, రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన సహోదరి మార్తా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పుడు వాసన వచ్చును. ఏమవుతాడంట? ఏ వాసన? ఏ వాసన? తెలీదా మీకు? ఏ వాసన? ఏ వాసన వస్తారు చచ్చిన వాళ్ళు? చెప్పండమ్మా. మరణపు వాసన, ఇంకా దుర్వాసన. దుర్వాసన. దేవులారా, దేవుడు లాజరును దుర్వాసన నుంచి జీవోపవాసనలోనికి తీసుకొని వచ్చాడు. తన బ్రతుకు సమాధిలో ఎలా ఉందంటే వాసన కొడుతూ ఉంది. ఎప్పుడైనా చనిపోయిన వారి దగ్గరికి వెళితే వారి శవాన్ని ఒక రోజు ఉంచారనుకోండి, వారి కొరకు వాసన రాకుండా సెంటులు రాస్తారు, అగరబత్తీలు వెలిగిస్తారు. అయినా పక్కన కూర్చొని ముక్కు మూసుకుంటూ బేగ తీసుకువెళ్ళిపోతే బాగుండు, వాసన వచ్చేస్తున్నాడు, వాసన వచ్చేస్తున్నాడంట. దేని పిల్లారా, మనిషి బ్రతుకున్నంతసేపే మంచి సువాసన, అందమైన సెంటులు రాస్తాం, మంచి వాసన గల అత్తలు రాస్తాం. ఈ శరీరము చనిపోతే వాసనే. ఈ వాసన ఏంటో తెలుసా? మరణపు వాసన, దుర్వాసన. లాజరు శరీరానికట వాసన వస్తూ ఉన్నాడు, కంపు కొట్టు జీవితంలో ఉన్నాడు. దేవుని పిల్లారా, పురుగులు పట్టేశాయి. లాజరు శరీరానికి పురుగులు పట్టేశాయి. తనకంటుందయ్యా వాసన వచ్చేస్తూ ఉన్నాడు, దుర్వాసన వచ్చేస్తూ ఉన్నారు అన్నాడు. లాజరును దేవుడు దుర్వాసన నుంచి సువాసనగా మార్చాడు. దేవుని పిల్లారా, దేవుని వాక్యములు అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను. ఏ వాసన ఇది? నశించిపోతున్న వారికి మరణ వాసన. మరణ వాసన. మరణించిన వారు మరణపు వాసన వస్తారంట. యేసు ప్రభువులో రక్షింపబడిన వారికి జీవపు వాసన. 2 వాసనలు ఉన్నాయి. ఒకటి, ప్రభువులో లేని వారు, ప్రభువులో చనిపోయిన వారు, నశించిపోతూ ఉన్న మరణపు వాసన, దుర్వాసన. దేవుని పిల్లారా, నువ్వు క్రీస్తులో రక్షింపబడి క్రీస్తును అంగీకరించి క్రీస్తును ధరించుకుంటే బాప్తిసం పొందితేనట నీ దగ్గర
జీవపు వాసన. లాజరును ఏ వాసన నుంచి దేవుడు లేవనెత్తాడంటే దుర్వాసన, మరణపు వాసన నుంచి జీవపు వాసనలోనికి నడిపించాడు. దేవుని పిల్లారా, లోకములో పాపములో ఉన్న మనము మరణపు వాసనగా ఉన్న మనలను జీవపు వాసనగా మార్చాడు. ఎలా మార్చాడు దేవుడు మననంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు మనలను ప్రేమించి మనం ఎలా ఉన్నామంట? ఈ పక్కన వాళ్ళు వాసన వస్తున్నారా మీకు? ఏమా మీ పక్కన వాళ్ళు మీకు వాసన వస్తున్నారా? మాట్లాడతలేదు మీకు. ఏ వాసన రావాలి? కుళ్ళిపోయిన వాసన కాదు. ఏమా చెడ్డ వాసన కాదు. దేని పిల్లారా, కొందరు నోరిపితే పాన్ పరాకు, సిగరెట్టు, సారా, బ్రాందీ వాసనలు వస్తూ ఉంటాయి. ఏమా కొందరు నోరిపితే పాపము సంబంధమైన బూతుల వాసనలు వస్తూ ఉంటాయి. ఈ వాసన కాదు నీ దగ్గర రావలసింది. లాజరుని ఎలాగున మరణపు వాసన నుంచి దేవుడు జీవపు వాసనలోనికి నడిపించాడు. మరణపు వాసన పోయిందట లాజరు దగ్గర, జీవపు వాసన వస్తుంది. అలాగనే మన యొద్ద కూడా మరణపు వాసన పోయి మన దగ్గర ఏ వాసన ఉండాలంట? పరిమళ వాసన. ఏమండి ఏ వాసన? ప్రతి విశ్వాసి జీవితంలో దుర్వాసన పోవాలి. దుర్వాసన గల అలవాటులు పోవాలి. దుర్వాసన గల పాపపు పనులు పోవాలి. నిన్ను చూస్తే సువాసన, పరిమళ వాసనగా నువ్వు మార్చబడాలి. దేవుని పిల్లారా, దేవుడు లాజరు విషయములో కుళ్ళిపోయిన వాసన, దుర్వాసన పోగొట్టి, చెప్పండి ఏ వాసన? జీవపు వాసనగా మార్చాడు. ఇక సమాధి దగ్గర చేసిన మరొక కార్యం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడి వెలపెలకొచ్చెను. అతనికి ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. యేసు వాని కట్లు విప్పండి. లాజరు కట్లు విప్పుతున్నాడు దేవుడు. లాజరు కట్టబడి ఉన్నాడు, పేత వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు. దేని పిల్లారా, ఇవాళ ఇంకా కొందరు కుల కట్లతో కట్టబడి ఉన్నారు, సంఘ కట్లతో కట్టబడి ఉన్నారు, సాతాను కట్లతో కట్టబడి ఉన్నారు. దేన్ని కట్టబడుతున్నాం? అమ్మో మాకు చాలా కట్టుబాటు ఉన్నదండి, మేము చాలా కట్టుబాటులో ఉండాలండి. దేని పిల్లారా, మేము ఫలానా కులమండి, మేము ఫలానా కులము దగ్గర రామండి అని చెప్పి కట్టుబడి ఉన్నావేమో. కుల కట్లతో కట్టబడి ఉన్నావా? లాజరు కట్లతో ఉంటే యేసు అంటున్నాడు, ఆ కట్లు విప్పేయండి, ఆ కట్లు విప్పేయండి. దేవుని బిడ్డలారా, చూడండి కీర్తన గ్రంథము 116వ దావీదు కీర్తన 16వ వచనములో దావీదు అంటున్నాడు, యెహోవా నీ సేవకుడను, నీ సేవకుడైన కుమారుడునైనా నీవు నా కట్లు ఎవరిప్పాడు? లాజరు కట్లు యేసు ప్రభువారు మనుషులతో ఇప్పించాడు. మన కొట్లంట పాపపు కొట్లు, అపరాధపు కొట్లు, శాపపు కొట్లు. ఇంకా కొట్టు ఉంది. లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట చూస్తాం. లూకాసు సువార్త
18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమె విశ్రాంతి దినమందు ఈ కొట్లు సాతాను కొట్లు, సాతాను కట్టేసిందంట, సాతాను కట్టేసిందంట ఆమెను. సాతాను కట్లుతో కట్టబడి ఉన్నావు, పాపపు కట్లతో కట్టబడి ఉన్నావు, కుల కట్లతో కట్టబడి ఉన్నావు. ప్రభువు నిన్ను విప్పుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ గాడిదను విప్పి తీసుకురండి అన్నట్లుగా లోకములో కట్టబడిన నిన్ను, పాపములో కట్టబడిన నిన్ను, సాతాను చేత కట్టబడిన నిన్ను, కుల కట్లతో కట్టబడిన నిన్ను దేవుడు విప్పాలనుకొనుచు ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇంకా కులమని కులగజ్జుతో బ్రతకక మనమందరూ ఒకే కులము, క్రీస్తు కులము. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కులము లేదు. అన్ని కులములు సమస్తము క్రీస్తు కులముగా మార్చబడ్డవని గ్రహించుకోవాలి. యేసు ప్రభువారు సమాధి యొద్ద చేసిన లాజరు విషయములో 5 కార్యాలు మనం చూసాం. 1, రాయిను తొలగించాడు. లాజరు కొడ్డుగా ఉన్న రాయిను తొలగించాడు. ఇక 2, లాజరును మృతులలో నుంచి లేపాడు. లాజరును యేసు ప్రభువారు మృతులలో నుంచి లేపాడు. ఇక 3, చీకటిలోంచి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు లాజరును. చీకటి గృహలో నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు లాజరును. ఇక 4, దేవుని పిల్లారా, వాసన కొట్టు జీవితము నుంచి, దుర్వాసన జీవితము నుంచి, మరణపు వాసన జీవితము నుంచి జీవపు వాసనలోనికి లాజరును తీసుకొని వచ్చాడు. ఇక మనం చూస్తే ఏమన్నాడు? కొట్లు నుంచి, లాజరును కొట్ల నుంచి విప్పాడు. లాజరు కట్టబడ్డాడు, విప్పబడ్డాడు. దేవుని పిల్లారా, చూడండి, వాక్యములో మనం చూస్తే యేసు ప్రభువారు ఒకే మాట అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4. దేవుని పిల్లారా, యేసు ప్రభు అంటున్న మాట, యేసు అతడు రోగి అని విని ఈ వ్యాధి మరణముకొచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడడానికి. బాగా వినాలి, కొందరికి అర్థం కాదు. యేసు ప్రభువారు కబురు పెట్టారు. ఆయన కబురు వినగానే ఎందుకు రాలేదంటే, ఒకవేళ వచ్చాడు అనుకుంటే, యేసు ప్రభువారు వచ్చాడు లాజరు దగ్గరకు. వస్తే ఏం చేస్తాడు? అవ్వమ్మ గారు, వస్తే ఏం చేస్తాడు? వ్యాధిని బాగు చేస్తాడు. వస్తే ఏం చేస్తాడు? వ్యాధిని బాగు చేస్తాడు. అది పెద్ద, చాలా మంది వ్యాధులు బాగు చేశాడు ఆయన. కానీ యేసు ప్రభువారు వచ్చి వెంటనే వ్యాధిని బాగు చేస్తా, వ్యాధే కదా బాగు చేస్తాడు అనుకున్న ప్రజలు. కానీ యేసు ప్రభువారు ఏం చేశాడంటే, 4 దినములైన తర్వాత చనిపోయిన వాణ్ణి ప్రభువు లేపారు. దేవుని స్తోత్రం. మరణము నుంచి బ్రతికించారు. ఇది చూడగానేనంట యూదులు అనేకులు ప్రజలు అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచారు అని చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఇక లాజరు ఎలా ఉన్నాడో తెలుసా? ఈ మాట చదివిన వాక్యాన్ని ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుంచి లేపిన లాజరును కూడా చూడవస్తున్నారంట. ఏమండి, ఇప్పుడు లాజరు
యేసు ప్రభువారికి ఒక సాక్షిగా నిలవబడ్డాడు. ఎలా నిలబడ్డాడమ్మా? సాక్షిగా. చెప్పండి. యేసు ప్రభువారిని చూడడానికి వస్తూ అలాగే లాజరును కూడా చూద్దామని వస్తున్నారంట. యేసు ప్రభువారు లాజరైన మనిషిని బ్రతికించాడంట. ఎలా బ్రతికించాడు, ఎలా ఉన్నాడు ఒకసారి చూద్దామని వచ్చి చూస్తే అనేవాడట లాజరు, నేనే రోగంతో చనిపోయిన లాజరుని, నేనే చనిపోయి సమాధి చేయబడిన లాజరు, నేనే. నన్ను సమాధి చేశారు. సమాధిలో 4 రోజులు ఉండి వాసన కొట్టి పురుగులు పట్టిన దేహముతో ఉన్న లాజరు, నేనే. నా దేవుడు నన్ను మృతుల్లోంచి లేపాడని సాక్ష్యం ఇచ్చాడు లాజరు. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా నువ్వు? నీ జీవితంలో చేసిన కార్యం ఎప్పుడైనా దేవునికి సాక్షిగా ఉన్నావా? సాక్ష్యం చెప్తున్నావా? నీ పక్క వారికి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? నీ స్నేహితులకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? నీ ఇంట్లో ఉన్న వారికి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం. అమ్మా, నేను ఫలానా రోజున ఫలానా ప్రభు కార్యం దగ్గరికి వెళ్ళాను, ప్రభు నాకు ఈ కార్యం చేశాడు, నాకు ఈ వ్యాధి తగ్గించాడు, నా బిడ్డను సరి చేశాడు, నా జబ్బును సరి చేశాడు, నా ఇంటిని అమ్మింపచేశాడు, నేను ఇల్లు కొనుక్కున్నట్టు చేశాడు, నా పరిస్థితిని మార్చాడు, నా ప్రమాదం తప్పించాడు, నా సాతాను వదలగొట్టాడని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? నువ్వు సాక్ష్యం చెప్తే నీ సాక్ష్యము వల్ల ఎందరు మారును. నువ్వు సాక్ష్యం చెప్తే ఎందరు దేవుని యొద్దకు వచ్చును. నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? సాక్షిగా బ్రతకాలా, సాక్షిగా బ్రతకాలా. దేవుడు చేసిన ప్రతి కార్యము సాక్షిగా మనం బ్రతకాల. దేవుని పిల్లారు అయ్యగారు అందుకే అన్నారు, సందు చూసి వాక్యం అనే మందు పోసేయి అన్నారు. సందు చూసి వాక్యం అనే మందు పోసేయాలట మనం. దేవుని పిల్లారా, మన ప్రక్కన అనేకులు ఉంటారు, అనేకుల సమస్యలు గలవారు ఉంటారు. వారికి మనం సాక్ష్యం చెప్పాలి, వారికి మనం సాక్ష్యం చెప్పాలి. ఏ స్థితిలో ఉన్న మనలను ఒకప్పుడు అద్దె కొంపలో ఉంటూ ద్వేషింపబడుతూ హేళన చేయబడుతున్న నీ బ్రతుకును దేవుడు ఏ స్థితిలోకి వచ్చాడో ఎవరికైనా సాక్ష్యం చెప్పవా? సాక్షిగా ఉండాలా. లాజరు సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టి మనం సాక్షులుగా జీవించాల. లాజరు వలె దేవుని వాక్యాన్ని బట్టి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ లాజరు జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత సూచక్రియలను మనం చూస్తాం. ఈ మాటలు ప్రభువు దీవించును గాక. యేసయ్యా